నమస్తే. నేను రామ్మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్. యువతి యువకులు అయిన మీ అందరికీ, మిత్రులకి శుభాభినందనలు, గ్రీటింగ్స్. ఎందుకు మీకు కూడా తెలుసు అనుకుంటాను చాలామందికి. భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు క్లరికల్ క్యాడర్లో జూనియర్ అసోసియేట్, కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్ విభాగంలో క్లరికల్ క్యాడర్కి సమానమైనటువంటి శ్రేణిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. దేశము మొత్తము మీద 5,454 ఉద్యోగాలు రాష్ట్రాల వారీగా, యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాల వారీగా విభజన చేసి ఈ మధ్యనే నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూస్ పేపర్స్లో మీరు చూసే ఉంటారు. తెలంగాణకి సంబంధించి వాళ్ళ హైదరాబాద్ జోన్లో 275 రిక్త స్థానాలని, అంటే వేకెన్సీస్ని ప్రకటించింది. ఏ ఉద్యోగ నియామకానికైనా కూడా బేసిక్గా 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి వయోపరిమితి, రెండవది విద్యార్హత. వీటి ఆధారంగా ఎలిజిబుల్ యోగ్యులైన అభ్యర్థులకందరికీ ఒక రాత పరీక్ష, దెన్ అది 2-3 భాగాల్లో ఉండొచ్చు, దెన్ తదుపరి మౌఖిక ఇంటర్వ్యూ. దీని ఆధారంగా నియామకము జరుగుతుంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్స్, పర్సన్స్ విత్ డిసెబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్స్, డిపెండెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్స్, వీళ్ళందరికీ కూడా సంవిధానాన్ని అనుసరించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా వారికి తగు రిజర్వేషన్ అనేది ఉంటుంది. నేను ఈరోజు మీతో విశేషంగా పంచుకోబోయేటువంటి విషయము ఏమంటే, మీ విద్యార్హతల గురించి పరీక్ష ఏ లెవెల్లో ఉంటుంది అనే దాని మీద నా అనుభవంలో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామనేసి ఐ యామ్ హియర్ బిఫోర్ యూ. ఈ నియామకానికి ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా కూడా, ఏ మాధ్యమంలో అయినా కూడా, మాధ్యమం గురించి వాళ్ళు మెన్షన్ చేయలేదు కనుక, అంటే కొన్ని విషయాలు సైలెంట్గా ఉన్నప్పుడు వీ కెన్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్, వీ సే బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి. డిగ్రీ పాస్ అయి ఉంటే ఓకే, లేదా సెమిస్టర్ సిస్టంలో డిగ్రీ చేసేవాళ్ళు, లాస్ట్ సెమిస్టర్లో ఉండేవాళ్ళు కూడా అర్హులే. యాన్యువల్ పద్ధతిలో ఉండేవాళ్ళు అయితే ఫైనల్ ఇయర్లో ఉండేవాళ్ళు కూడా అర్హులే. సో ఐ థింక్ యూ ఆర్ క్లియర్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. విద్యార్హతకి సంబంధించి ఏదైనా పట్టభద్రత అంటే డిగ్రీ కంప్లీట్ చేసి కానీ, లేదా ఫైనల్ ఇయర్లో కానీ, ఫైనల్ సెమిస్టర్లో కానీ ఉన్నవాళ్ళు కూడా అర్హులే. దిస్ ఈజ్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. Then the most important thing comes age. ఇక్కడ అగైన్ శుభాభినందనలు. పర్టికులర్లీ 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి శుభాభినందనలు. మళ్ళీ దాంట్లో కూడా 1st April 2021, today we are on 28th April, whatever. We are towards the end of April. 1st April నాటికి 20 సంవత్సరాలకి తక్కువ కాకుండా 28 సంవత్సరాలకి మించకుండా, ఐజ్ ఆన్ విచ్ డేట్? ఐజ్ ఆన్ 1/4
2021. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకో రకంగా చెప్పాలంటే దోస్ హూ ఆర్ బార్న్, ఎవరైతే ఈ 2 డేట్స్ మధ్యలో జన్మించి ఉన్నారో వాళ్ళు ఏ డేట్స్? 2 April 1993, I repeat, 2 April 1993 అండ్ 1 April 2001 మధ్యలో జన్మించిన వాళ్ళు. ఇది మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఏ ఒక్కటి తెలిసినా కూడా, అంటే ఇట్ ఈస్ బెటర్ టు నో దాట్ యూ షుడ్ నాట్ లెస్ దెన్ 20 years eyes on 1/4/21 and on the same date you should not be more than 28 years. ఇది వయోపరిమితికి సంబంధించినటువంటి నిబంధన జనరల్ కేటగిరీ, సామాన్య వర్గాల వారికి. నేను ఇందాక చెప్పినట్టు ఎట్లయితే రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, డిపెండెంట్ పర్సన్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్కు ఏ రకమైనటువంటి రాయితీలు ఉంటాయో, ఇది వేకెన్సీస్లో ఏజ్కి కూడా వయోపరిమితి సడలింపు కూడా వారికి ఉంటుంది. నేను ఆ డీటెయిల్స్లోకి పోదలుచుకోలేదు. మీ దగ్గర ఫుల్ నోటిఫికేషన్, ఇట్స్ ఏ 9-page నోటిఫికేషన్ పేపర్లో పెద్దగా వచ్చి ఉంటుంది. యూ ప్లీజ్ బీ గైడెడ్ విత్ ఇట్. నౌ వీళ్ళు ఇక్కడ 2 విషయాలు, 2-3 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, అభ్యర్థులు ఏదో ఒక రాష్ట్రం నుంచే, ఏదో ఒక వాళ్ళు జోనల్ కేంద్రము నుంచికే అప్లై చేయాలి. ఒకదానికి మించి ఎక్కువ చేయడానికి లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఒక పర్టికులర్ రాష్ట్రంలో వాళ్ళు నియమితులవుతారు కాబట్టి ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతీయ భాషలో వాళ్ళకి ప్రొఫిషియన్సీ ఉండాలి. వాట్ ఈజ్ ప్రొఫిషియన్సీ? రాయడము, చదవడము, మాట్లాడగలగడము, అర్థం చేసుకోవడము వచ్చి ఉండాలి. దీనికి ప్రామాణికత ఏంటంటే వాళ్ళు 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ ఆర్ 12th క్లాస్, కొన్ని చోట్లలో డైరెక్ట్ 12th క్లాస్కి బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, కొన్ని చోట్లలో 10th ప్లస్ మళ్ళీ 12th ఉంటుంది. వాట్ ఎవర్ 10th కానీ 12th కానీ ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజు అదే ప్రమాణము, అంటే యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ అనేది. లేని వాళ్ళకి, అంటే మీ సర్టిఫికెట్ 10th 12th మీకు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ అని ఉంది, కానీ మీరు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు ఎగ్జాము. హైదరాబాద్లో తెలుగు కానీ ఉర్దూ కానీ పర్మిటెడ్ లాంగ్వేజెస్. అప్పుడు మీకు హిందీ కనుక 10th 12th క్లాసుల్లో ఉంటే, సర్టిఫికేట్లో ఉంటే, మీరు హిందీలో కానీ ఉర్దూలో కానీ 3వ అంచెలో, అంటే మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ భాషాపరమైనటువంటి పరీక్షను కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. కానీ మీరు 10వ తరగతి 12వ తరగతిలో మీ సర్టిఫికేట్లో పేర్కొనబడినటువంటి భాషకి సంబంధించిన రాష్ట్రం నుంచే కనుక అప్లై చేసి ఉంటే మీరు మళ్ళీ ఆ పరీక్ష లాంగ్వేజ్ టెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ ఆన్ దిస్. మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ చదివి ఉంటారు. యూ షుడ్ ఆల్సో బి క్లియర్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. దెన్ ఐఎమ్ కమింగ్ టు ద మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకటి ఉంది. దీంట్లో అన్నీ ఆన్లైనే. నౌ ఇట్స్ ఏ కంప్యూటర్ ఏజ్ నెంబర్ 1 అండ్ మోర్ పర్టికులర్లీ వీ ఆర్ అండర్ కోవిడ్ కండిషన్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో 100 మార్కుల ప్రశ్నపత్రము, 1 hour డ్యూరేషన్స్, అంటే 100 మార్కులు 60 నిమిషాలు 1 hour డ్యూరేషన్. నెగిటివ్ మార్క్ ఉంది. నెగిటివ్ మార్కు ఏ లెక్కన అంటే 1/4, అంటే ఆన్సర్ రైట్ అయితే 1 మార్క్ వస్తుంది, ఆన్సర్ రాంగ్ అయితే పావు 1/4, అంటే 4 రాంగ్ అయితే 1 ఆన్సర్ పోతుంది. దట్ ఈస్ ద కండిషన్. ప్రిలిమినరీ టెస్ట్లో 30 మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, ఆంగ్ల భాషకి 30 మార్కులు, అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్ 35 మార్కులు. మూడవది రీజనింగ్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్ 35 మార్కులు. ఇంగ్లీష్కి ఏమో 30 క్వశ్చన్స్ 30 మార్కులు. ఈ రీజనింగ్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ న్యూమరికల్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్ అంతే మార్కులు. అంటే టోటలీ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. నెగిటివ్ మార్క్ 1/4. సో దట్ ఈజ్ అబౌట్ 1 hour డ్యూరేషన్లో ఇది ప్రిలిమినరీ టెస్ట్ అవుతుంది.
ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, అంటే ప్రిలిమినరీ మార్క్స్ ఫైనల్ సెలక్షన్లో కలవవు. దిస్ is only a qualifying test. When it comes to main test, it is for 200 marks, 190 questions, కానీ మార్కులు 200. డ్యూరేషన్ వచ్చేసి 160 minutes, 160 నిమిషాలు, అంటే 2 గంటల 40 నిమిషాలు. డివిజన్ 4 భాగాలుగా ఉంది. ఇది 4 డివిజన్స్. ఒకటి జనరల్ కమ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, అంటే జీకే, మోర్ పర్టికులర్లీ జీకే అడిషనల్గా అలాంగ్ విత్ జీకే ఫైనాన్షియల్ అవేర్నెస్, అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టము గురించి, కొంత ఎకానమీ కొంత ఫైనాన్షియల్ సిస్టమ్ అది ఉండే అవకాశం ఉంటుంది. 50 క్వశ్చన్స్, 50 మార్కులు, 35 నిమిషాలు. దిస్ ఈజ్ ద పార్ట్ 1. పార్ట్ 2 జనరల్ ఇంగ్లీష్, అంటే పైన ఇంగ్లీష్ యాజ్ ఏ లాంగ్వేజ్, ఇక్కడ జనరల్ ఇంగ్లీషు, 40 ప్రశ్నలు, 40 మార్కులు, 35 నిమిషాలు. దెన్ మూడవది క్వాంటిటేటివ్ ఎబిలిటీ, 50 ప్రశ్నలు, 50 మార్కులు, 45 నిమిషాలు. అండ్ లాస్ట్ది రీజనింగ్ ఎబిలిటీ కమ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. ఈ రోజుల్లో అందరికీ కంప్యూటర్స్ డెఫినెట్గా ఎంతో కొంత తెలిసి ఉంది కనుక దట్ షుడ్ నాట్ బి ప్రాబ్లం. బట్ స్టిల్ కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్, రీజనింగ్ ఇది కలిపి 50 ప్రశ్నలు, కానీ 60 మార్కులు. మేబీ కంప్యూటర్ దాంట్లో కొన్ని క్వశ్చన్స్కి ద మార్క్ కుడ్ బి మోర్ దెన్ 1, సే 1.25 ఆర్ 1.5. దీనికి 45 నిమిషాలు. ఈ రకంగా 4 డివిజన్స్ కలిపి 190 ప్రశ్నలు, 200 మార్కులు, 160 నిమిషాలు. సో దిస్ ఈజ్ ద థింగ్. సో ఇక్కడ నేను మీకు చెప్పేది షేర్ చేసుకునేది ఏమంటే, స్టేట్ బ్యాంక్ ఈజ్ ఏ వెరీ బిగ్ బ్యాంక్. మీరు కనుక ఇంకా టైం ఉంది, July 31st ఐ థింక్ ద ఫైనల్ ఎగ్జామినేషన్, పార్ట్ 2ది. జూన్లోనేమో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నడుస్తుంది. అండ్ లాంగ్వేజ్ గురించి మీకు చెప్పాను. 10th 12thలో మీరు ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ స్టేట్కి అప్లై చేస్తే యూ నీడ్ నాట్ టేక్ ఏ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అదర్వైజ్ యూ హ్యావ్ టు టేక్ ఏ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. గతంలో ఏం జరిగేదంటే, కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉన్న స్టేట్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి అక్కడ సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్కి ఇక్కడికి వచ్చేవాళ్ళు. అంటే ఒకవేళ ఆ లాంగ్వేజ్ తెలుసుంటే వాళ్ళకి. ఇప్పుడు స్ట్రిక్ట్గా ఆ లాంగ్వేజ్ తెలుసు అనే డిక్లరేషన్ అది కాకుండా నౌ దే ఆర్ టేకింగ్ ఏ టెస్ట్ నెంబర్ 1. సో యూ నీడ్ టు నో లాంగ్వేజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ యువర్ క్లాస్ 10 or 12. వన్ మోర్ థింగ్ ఈజ్ దాట్ సేమ్ క్యాడర్లో యూ విల్ నాట్ బి గెట్టింగ్ ఏ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్. కానీ నా అనుభవంలో జనరల్గా ఏంటంటే ఆన్ ప్రమోషన్, ఇవన్నీ క్లరికల్ క్యాడర్ పోస్టులు, ఒక్క లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్కి, అంటే మేబీ మీకు ఆఫీసర్ బ్యాంకులో మీకు తెలిసి అవార్డ్ స్టాఫ్ అనే ఆఫీసర్స్ అన్ని బ్రాడ్లీ 2 కేటగిరీస్లో, క్లరికల్ అండ్ బిలో విసే అవార్డ్ స్టాఫ్. ఇది మీది క్లరికల్ క్యాడర్ ఎగ్జామినేషను. క్లరికల్ నుంచి ప్రమోషన్ వస్తే ఆఫీసర్స్. ఆఫీసర్లో కూడా మామూలుగా స్కేల్ 1, 2, 3, 4 అని ఇలా ఉంటుంది. స్కేల్ 1 and 2 కూడా ఇట్ కుడ్ బి విత్ ఇన్ ద స్టేట్ ఓన్లీ ట్రాన్స్ఫర్స్. బట్ వాట్ ఎవర్ ఆఫీసర్ క్యాడర్లో యూ మే హ్యావ్ ఏ వాట్ యూ కాల్ స్కోప్ యాజ్ వెల్ యాజ్ ఏ లియబిలిటీ టు బి ట్రాన్స్ఫర్డ్ అకార్డింగ్ టు ద బ్యాంక్ అవసరాలను బట్టి చేయొచ్చు. కానీ క్లరికల్ క్యాడర్లో యూ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు దట్ ఓన్లీ. అంటే ఇక్కడ చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, మీకు కాషన్కి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ టంగ్ మీరు తెలుగు అయ్యి ఫర్ ఎనీ రీజన్ మీకు హిందీ కాంపిటెన్సీ ఉందనుకోండి, మీరు హిందీ స్టేట్లో నుంచి అయ్యి అక్కడ సెలెక్ట్ అయితే కనుక మీరు అదే క్యాడర్లో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ ట్రాన్స్ఫర్ టు హైదరాబాద్. దట్ మీకు అక్కడ ఉండడానికి, మీరు ఆఫీసర్ అయ్యి ఆ తర్వాత ఇక్కడికి రావడానికి అభ్యంతరం లేకపోతే అది కూడా వస్తుందని కాదు. వన్స్ యూఆర్ ఏ ఆఫీసర్, బ్యాంక్ బ్యాంకు వాళ్ళకి మీ సేవలు ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలనేసి, మీరు నోటిఫికేషన్ చదివే ఉంటారు, కానీ ఇతోధికంగా నేను కూడా మీకు ఏమైనా కొంచెం వివరము ఇవ్వడంలో తోడ్పడగలనేమో అనేటువంటి అభిప్రాయంతో ఐ యామ్ బిఫోర్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.